గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. అందశ్రీ స్మృతి వనం పల్లకు సీఎం భూమి పూజ. ధరణిలో అనేక అక్రమాలు జరిగాయన్న పొంగులేటి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య రాజీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణను కేసీఆర్ శవాలమయంగా మార్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల గురించి ఒక్క శాతమైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. తెలంగాణను దోపిడీ చేసిన వాళ్లను వదిలిపెట్టబోమన్నారు. అమెరికాలో దొడ్లు కడిగే వాళ్లు మంత్రులయ్యారని విమర్శించారు. పాస్పోర్ట్ బ్రోకర్ ను ప్రజలు సీఎంను చేశారన్నారు. నిజాంలకే దిక్కులేదు, మీరెంత, మీ స్థాయంత అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్లోనే రాజకీయ సమాధి చేసే బాధ్యత తమదన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అందశ్రీ స్మృతి వనం పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్ పామ్ కు కనీస మద్దతు ధరపై లేఖ రాశారు. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేయాలని ప్రతిపాదన చేశారు. దిగుమతి సుంకాన్ని 44% పెంచాలని డిమాండ్ చేశారు. మెట్రిక్ టన్నుకు 25,000 ధర నిర్ణయించాలని లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం ధరణి నిర్వహణ ప్రైవేట్ సంస్థకిచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణిలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో అక్రమాలు బయటపడ్డాయన్నారు. సెట్ విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. విచారణలో మాజీ సీఎం పాత్ర తేలుతుందన్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు మంత్రి పొంగులేటి. ధరణిలో అక్రమాల పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ఏ విచారణైనా చేసుకోవచ్చని విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయడం కాదు, కాంగ్రెస్ లో 100 అడుగుల గోతు తవ్వి బొంద పెట్టడం ఖాయమన్నారు. భూభారత్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో గంటన్నర పాటు జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య రాజీ కుదిరింది. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ఒక కుటుంబం, అందులో తామంతా సభ్యులమని లక్ష్మణ్ చెప్పారు. ఎంపీ అరవింద్ తో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేయడం, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, అంతర్గత అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు అరవింద్. నేతల మధ్య విభేదాలపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు చెప్పిన అభయ్ పాటిల్ నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అంటూ సరూర్ నగర్ స్టేడియంలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యువ సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. నెత్తురుడికిన యువత జంగ్ సైరన్ మోగిస్తోందని, మోసం చేసిన కాంగ్రెస్ కు ఘోరీ కట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు, అంతా లూటిఫికేషనే అంటూ సెటార్లు వేశారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగుల పేరుతో సరూర్ నగర్ సభలో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని ఆరోపించారు. రేవంత్ పాలన ప్రజాపాలన, బీఆర్ఎస్ ది పేపర్ లీక్ల పాలన అని ఎద్దేవా చేశారు. జెరాక్స్ సెంటర్లలో కేటీఆర్ పేపర్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో 67,700 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్, బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు మంత్రి అడ్లూరి. సరూర్ నగర్ లో సంగ్రామ సభ పెట్టిన కేటీఆర్ కు ఉస్మానియాలో మీటింగ్ పెట్టే దమ్ముందా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సవాల్ చేశారు. అసలు కేటీఆర్ సభలో నిరుద్యోగులు ఉన్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్లు లీక్లు జరిగితే తమ హయాంలో ఉద్యోగులు వస్తున్నామని బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయమని, కానీ సీఎం రేవంత్ కక్ష సాధింపు రాజకీయాలు చేయరన్నారు. గుంటూరులో మహిళపై దాడి విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న జగన్. నిధులు, పథకాలు ఇచ్చి కూడా క్రెడిట్ తీసుకోవడంలో విఫలమవుతున్నామన్న మాధవ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2004 ఎన్నికల్లో కూటమి ఘన విజయం, నవ్యాంధ్ర అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అన్నారు సీఎం చంద్రబాబు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మరో 2-3 రోజుల్లో తల్లికి వందనం నిధులు అకౌంట్లలో వేస్తామన్నారు. సోషల్ మీడియా పేరుతో ఇష్టారీతిన రెచ్చిపోతామంటే ఆ ఆటలు సాగవంతు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను మంత్రి లోకేష్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు లోకేష్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు సూచించారు. రాష్ట్రానికి నిధులు, పథకాలు ఇచ్చి కూడా క్రెడిట్ తీసుకోవడంలో విఫలమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. పోలవరం మోదీ వరమే అయినా క్రెడిట్ తీసుకోవడంలో పార్టీ పరంగా వైఫల్యం ఉందన్నారు మాధవ్.
ఉత్తరాంధ్రకు రైల్వే జోన్, రాయలసీమకు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోతున్నామన్నారు. అమరావతికి నిధులు ఇచ్చింది కూడా కేంద్రమేనని గుర్తు చేశారు మాధవ్. స్థానిక ఎన్నికలకు క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని, సీట్ల గురించి కాకుండా పార్టీ గురించి పనిచేయాలని సూచించారు. త్వరలో పల్నాడులో భారీ పరిశ్రమ రాబోతోందన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ నిర్ణయించారన్నారు. లోకేష్ స్ఫూర్తితో గురజాల నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో కూడా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామన్నారు. పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయవాడ గిరిపురం డయేరియా ఘటన ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గిరిపురంలో పర్యటించిన ఆయన కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపమే డయేరియా వ్యాప్తికి కారణమని ఆరోపించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. తాము తీసుకొచ్చిన కంపెనీలకు మాత్రమే శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నారు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం తెచ్చిందేమీ లేదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 8వ స్థానంలో ఉందన్నారు. జగన్ భద్రత విషయంలో తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. పుట్టపర్తిని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే సింధూర. కాపులు సీఎం అవ్వాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్న చింతామోహన్. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్న శ్రీహరిరావు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 48 లక్షలతో సైన్స్ ల్యాబ్, అదనపు క్లాస్ రూమ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. తాను చదువుకున్న స్కూల్కు తానే ఎమ్మెల్యేగా ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. స్కూల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. పుట్టపర్తిని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పల్లి సుందర సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లి సింధూర పాల్గొన్నారు. ఆ తర్వాత నెహ్రూ సర్కిల్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో విద్యాశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 33 మంది లబ్ధిదారులకు 11,80,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని శ్రీహరిరావు అన్నారు. కాపులు టీడీపీ, వైసీపీలో ఉంటే ముఖ్యమంత్రులు కాలేరన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కాపులు సీఎం అవ్వాలంటే కాంగ్రెస్ లోనే సాధ్యమన్నారు. ఏపీలో 30 ఏళ్లుగా రెడ్లు, కమ్మ సామాజిక వర్గం నేతలే సీఎంలుగా ఉన్నారన్నారు. అభివృద్ధి అంటున్న చంద్రబాబు ఎక్కడ అభివృద్ధి చేసినట్లు కనిపించలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాపులు, దళితులు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని హైవేను ఆనుకొనున్న దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించారు. స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులతో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. అధికారుల్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆక్రమణదారులు పెట్రోల్, కారం పొడి, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాకపోవడంతో రానున్న రోజుల్లో గ్రామాలకు తాగునీటి సమస్య గురించి పరిష్కారాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి తాగునీటికి 20 క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తున్నామని వివరించారు. విదేశీయుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సందడి వాతావరణం నెలకొంది. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం పెద్ద ఎత్తున సౌత్ ఆఫ్రికాకు చెందిన భక్తులు తరలివచ్చారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన బాల వికాస్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విదేశీ భక్తుల సాయినామ స్మరణతో ప్రశాంతి మందిరం దద్దరిల్లింది. జగిత్యాల జిల్లా కోరట్ల మండలం ఐలాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర రైతులు ధర్నా చేశారు. ఒకవైపు వర్షాలు సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు కరెంటు సరఫరా అంతరాయంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 13 మంది విద్యార్థుల్లో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 5గురిలో 2 విద్యార్థులకు లో బీపీ ఉండడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన. 10 కేటగిరీల్లో తెలుగు సినిమాలకే అవార్డులు. సోమవారం పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
బెంగాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. సిల్కూరులోని ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం జుమాగచ్లో బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ తో పాటు సిల్కూరి డిఫెన్స్ కారిడార్ పనులను అమిత్ షా పరిశీలించారు. 77 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ ను వేగవంతం చేసింది. సౌత్ పరిగణ జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో మమత మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా అభిషేక్ 5 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రియాసీ జిల్లాలో సలాల్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 21 రోజులుగా దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సోనం దీక్ష భగ్నంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు, హింసతో మోదీ సర్కార్ పాలన చేస్తోందన్నారు. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ను అరెస్ట్ చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నేత అభిజిత్ దీప్కే ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే అభిజిత్ దీప్కే పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఒక మహిళ అభిజిత్ పై సిరా చల్లడంతో దీక్షా శిబిరంలో గందరగోళం నెలకొంది. జై భీమ్ అంటూ అభిజిత్ దీప్కే నినాదాలు చేశారు. సోమవారం పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపునిచ్చింది. కోల్కతాలోని రాజర్హాట్ ప్రాంతంలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. బాంబులు తయారు చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. పేలుడు ధాటికి ఒక భవనం ధ్వంసమైంది. మంత్రి పదవి కోసం తాను ఢిల్లీకి వెళ్లలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం. జానీ మాస్టర్ టీమ్ పై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సీరియస్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని గురుకుల నీట్ ర్యాంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీఎం అభినందించారు. గురుకుల విద్యార్థుల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మరోవైపు తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతాక విజేత సాయి ప్రవల్లిక సీఎంను కలిశారు. స్వర్ణ పతాకం సాధించిన సాయి ప్రవల్లికను సీఎం సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన అన్ని వర్గాల ప్రజలకు గుర్తింపు, గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత 15 రోజులుగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి పదవి కోసం తాను ఢిల్లీకి వెళ్లలేదన్నారు. రాహుల్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న జరగనున్న రథోత్సవం జరగనుంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారుల్ని ఆదేశించారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్కై రూట్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన రాకెట్ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. దేశంలో మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 సక్సెస్ అయింది. ఈ ప్రయోగాన్ని ఏపీ మంత్రి లోకేష్ వీక్షించారు. కుమారుడు దేవాంశ్ తో కలిసి శ్రీహరికోటకు వెళ్లిన లోకేష్ ఇస్రో గ్యాలరీ నుంచి విక్రమ్ 1 ప్రయోగాన్ని వీక్షించారు. విక్రమ్ 1 సక్సెస్ పై స్కై రూట్ యువ శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఫోన్లో అభినందించారు. ప్రయోగం విజయవంతం కాగానే ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడంతో స్కై రూట్ సైంటిస్ట్ ఆనందంలో ఉప్పొంగిపోయారు. స్కై రూట్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగానికి ఇదో మైలురాయి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై డ్రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత రచ్చ జరుగుతుంటే ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అభిమానులుగా ఎన్టీఆర్ ను కలిసే అర్హత కూడా తమకు లేదా అన్నారు. గత 3 ఏళ్లుగా ఎన్టీఆర్ ను కలిసేందుకు ట్రై చేస్తున్నామని చెప్పారు. ఆయన దగ్గరుండే మనుషులే తమను కలవనీయడం లేదన్నారు. జానీ మాస్టర్ టీమ్ పై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ లో అల్టిమేట్ పవర్ ఫెడరేషన్ దే అన్నారు. ఫెడరేషన్ నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. తానే బాస్ అన్నట్లుగా జానీ మాస్టర్ తీరు కనిపిస్తోందని, ఆయన పనిచేసే ఏ సినిమాకు ఫెడరేషన్ సహకరించదని చెప్పారు. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలపై డాన్సర్స్ అసోసియేషన్ చీఫ్ సుమలత క్లారిటీ ఇచ్చారు. 20 మంది తప్ప సభ్యులంతా ఎన్నికలకు మద్దతు తెలిపారన్నారు. బైలాస్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. సేకరణ అంశంపై శంషాబాద్ బహదూర్గూడలో ఉద్రిక్తత. పోలవరం జిల్లాలో విషాదం. అహ్మదాబాద్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన తెలంగాణలో వివాదం రాజేసింది.
భూసేకరణ అంశం శంషాబాద్ బహదూర్గూడలో ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం భూమి తీసుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసుల కళ్లల్లో కారం చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి సాగు కలకలం రేపింది. స్వామీజీ ముసుగులో గంజాయి సాగు చేస్తున్న సాధువు శ్రీరామ్ గిరిని అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో త్రిసభ్య కమిటీ సమావేశం. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ వైసీపీ ఆందోళన. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. ఎల్నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా జి చిన్నారెడ్డి, కమిటీ కన్వీనర్ గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ని నియమించారు. ఎల్నినో ప్రభావంపై కమిటీ అంచనా వేయనుంది. కరువు నివారణ చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. భూసేకరణ అంశంలో శంషాబాద్ బహదూర్గూడ రైతుల అరెస్టులను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఖండించారు. అరెస్టైన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై మోదీ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఉమ్మడి నల్గొండలో రాజగోపాల్ కీలక నాయకుడు అన్నారు జగ్గారెడ్డి. రాజగోపాల్ కి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలన్నారు జగ్గారెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఎల్బీ నగర్ పంచాయతీపై టీపీసీసీకి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ఆధారంగా టీపీసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ హయాంలో 70,000కు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు. అనకాపల్లి జిల్లా పంచదారులపై వైసీపీ ధర్మ పోరాటం ఉధృతమవుతోంది. రాంపల్లి వెంకటాపురంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. అక్రమ మైనింగ్ నుంచి పడిగిరి పర్వతాన్ని కాపాడుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టగా మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. చలో రామాయపట్నం పేరుతో రామాయపట్నానికి ర్యాలీగా వెళ్లారు వైసీపీ నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో చేవూరు హైవేపై బైఠాయించారు. బెంగాల్ రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం కేంద్రం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి టీఎంసీ రెబెల్ ఎంపీలు చేరిన ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం అందింది. తనతోనే సమస్య అయితే పార్టీ పదవులకు రాజీనామా చేస్తానని, రెబెల్స్ తిరిగి మమత వైపు రావాలని పిలుపునిచ్చారు అభిషేక్ బెనర్జీ. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన యూబీటీ తిరుగుబాటు ఎంపీల విలీనం విషయంలో లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. షిండే శివసేనలో యూబీటీ ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం తెలిపారు.